వేల కోట్ల డబ్బులతోని మద్యంతోని ఇలా ఫోన్ ట్యాపింగ్లు పెట్టి గతంలో గెలిచారు. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యయుతంగా నిజాయితీ గెలుస్తున్నాం. ప్రజలు మా వైపు ఉన్నారు. ధర్మం కాంగ్రెస్ వైపు ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఎక్కడ కూడా బెదిరించట్లే. నిజాయితీగా మేము అధికారంలో ఉన్నా ఇవాళ మా అభ్యర్థి పైన 3 కేసులు పెట్టినా కూడా మేము నిజాయితీగా మేము సమర్థిస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఎవరి మీద ఇది కావట్లే. ప్రజాస్వామ్యబద్ధంగా మా బిడ్డని గెలుచుకోపోతున్నాం. తెలంగాణ దశ దిశను రేపు మారబోతా ఉంది. కేటీఆర్ దుకాణం మారబోతా ఉంది. మీరు గుర్తు 500 రోజుల తర్వాత కాంగ్రెస్ 5 ఇంకా 1000 రోజులైనా కూడా టిఆర్ఎస్ పార్టీ రాదు. మీరు గుర్తుపెట్టుకోండి. తాత ఇంకో మాట ఏంటంటే, ఓ గోపయ్య నా గోపయ్య ఏ లోకమెల్తివయ్యా, నువ్వు ఏ చోట ఉన్నవయ్యా అని ఈ రకంగా గోపయ్య 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 ఇవాళ చెల్లె అక్క ఇక గోపయ్య నన్ను మీ చేతుల్లో పెట్టిపోయిండు అక్క చెల్లె అని ఈ రకంగా ఇక ప్రచారంలో భాగంగా ఓట్లు అడుక్కుంటుందట. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మీ దయా అని పబ్బది పడుతుందట తాత. ఇంకో మాట ఏంటంటే ఈమె ఇట్ల పదం పాడుతుంది. ఆ బీఆర్ఎస్ కోయిలాగలేమో నవీన్ యాదవ్ రౌడీ కుటుంబము రౌడీ ఏమో వాళ్ళు పదం పాడుతున్నారు తాత. మరి జనాలు ఏమన్నా తిక్కపాకయ్యానా? నేను మీకు నిజంగా బీఆర్ఎస్ నాయకులు సిగ్గులొచ్చుంటే ఆ మహిళను ఆ సోదరికి ఇవాళ ఆల్రెడీ కవితమ్మ బయటికి వెళ్ళిపోయాను. మరి ఆ కవితమ్మ ప్లేసు ఈ అక్కకి ఇవ్వచ్చు కదా, సునీతమ్మకి ఇవ్వచ్చు కదా. నేను అంటా ఉన్నాను, నిజంగా కేటీఆర్ కు ఆడపిల్లల మీద గౌరవం ఉంటే నా ఆడపిల్లని నేను ఎండల బుక్కిల తిప్పను. నేను ఇంట్లో కూర్చోబెట్టి గోపన్న చేసిన మరి గోపన్న ఆశయానికి పెట్టి ఇంకొని పెట్టొచ్చుగా. ఈ సానుభూతి రాజకీయాలు ఎందుకు? ఈ సానుభూతి రాజకీయాలు ఈ డ్రామా మాస్టర్లు ఎందుకు? కూర్చోబెట్టి ఉన్నటువంటి ఇంకేదన్నా నీ పార్టీల పదవి ఇవ్వచ్చు కదా. కాబట్టి బీఆర్ఎస్ కేటీఆర్ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, అభ్యర్థి పైన రకరకాల ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరండి. అలా పుట్టబోయే బిడ్డ మా మేనమామ అనుకుంటు, కడుపులో పుట్టబోయే బిడ్డ మా మేనమామ కోటేయమని తల్లిని అడుగుతుంది. ఇవాళ రోడ్ల మీద ఉన్నటువంటి ఇడ్లీ బండి చేసుకునే ఒక అమ్మ నా బిడ్డ వస్తే నా ఇడ్లీ బండి భద్రం అనుకుంటుంది. కొబ్బరి బండలు కొట్టే అన్న నా నవీన్ అన్న రావాలనుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. కాలనీ వాసులు, బస్తీ వాసులు, సినిమా కార్మికులు, మాకు సినిమాలు షూటింగ్ లేకపోతే మా అన్నం పెట్టిండని వాళ్ళు అన్ని కలుస్తా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా తెలంగాణలో డూప్లిక్స్ ప్రజల్లో, ప్రతి గల్లీలో, ప్రతి వాడల్లో సబ్బండ వర్గాలు, సబ్బండ ప్రజలు ఇవాళ కుల మతాలకు అతీతంగా జై నవీన్ అన్న, జై కాంగ్రెస్ అంటా ఉన్నారు. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి పిలుపు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆలోచన. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సర్వేలు, ఇలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మరు. అక్కడ ధర్మం గెలుస్తుంది, నవీన్ గెలుస్తున్నాడు. థ్యాంక్ యూ. ఒక మాట, హలో, కౌశిక్ రెడ్డి అక్కడ హుజురాబాద్ లో దండం పెట్టి పబ్బతి పట్టి కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంది. మరి అదే ఇప్పుడు మన దాన్నే మనం ఇక్కడ తీసుకొస్తుండ్రు, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ గదే తారీఖుని ముంగటేస్తుండు. మరి అంటే జనాలు అప్పుడు మరి అట్లే ఇదై ఓట్లు వేసి మరి ఇక్కడ కూడా కౌశిక్ రెడ్డి ఏమన్నా గాలి నష్టదంటవా? అడుగులు కానీ ఇంతనన్నా మైండ్ లేదు, మెదడు లేదు. ఉత్తసోళ్ళు ఆయన కౌశిక్ అంటేనే ఇక హౌస్ లాగా అయిపోయాడు. అయ్యా మనం ఏం చెప్తాం? అంతే అంటవా? మాట్లాడేటప్పుడు తాడు లేదు, బొంగరం లేకుండా మాట్లాడు. వాళ్ళ పార్టీ వాళ్ళే అరే నాయన నువ్వు మీడియాకు ప్రోగ్రామ్ మా పరువు పోతుందని ఆడికి వచ్చింది ఆ కథ. మరి లేకపోతే ఆయన మాట్లాడితే ఏ అమ్మాయి మాట్లాడుతూ పార్టీకి నష్టం అవుతున్నారా నాయన, నువ్వు మీడియా దగ్గర పో, ఉన్నది లేని పోయి ఇంకో తిట్టిపించుకోక జనాలతో అనే కాడికి వచ్చి. టిఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలకు ఒక విరక్తి వచ్చింది. వాళ్ళ డ్రామాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ యొక్క చేష్టలు మనం తెలంగాణ ప్రజలు చూసారు. మనం కోరుకుంటారండి తెలంగాణ ఇవాళ పచ్చని తెలంగాణ చేయగలుగుతున్నాం. మనం ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రపంచానికి పోటీ పడగలుగుతున్నాం. యువతకు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. రైతుకు మనం రైతు కళ్ళల్లో వెలుగులు నింపగలిగినాం. రైతుకు భరోసా ఇవ్వగలిగినాం. ఇంకా మనం మహిళలకు ఇవాళ ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగినాం. ఇవాళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపగలిగినాం. వాళ్ళకి ఇవాళ పనులు చేసుకొని 1000 రూపాయలు సంపాదించుకునే కుటీర పరిశ్రమలు మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ
కాంగ్రెస్ అంటే ఇవాళ ప్రజలకు ఎన్ని పథకాలు వస్తాయో ప్రజల వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గత పాలకులని గతాన్ని మొత్తం రాజశేఖర రెడ్డి కానీ ఇప్పటి వరకు చూడండి ఎన్ని విజయాలు సాధించినామండి. ఇలా